రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని హమాలీ కార్మికులు వాపోయారు. వివిధ రంగాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులను పనిలో పెట్టుకోవడం వలన స్థానికంగా పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి వినతి పత్రాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకునడం లేదు. అది వెల్ఫేర్ బోర్డు తదితర డిమాండ్లతో ఈ రోజు కలెక్టర్ కు ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్ సమస్య బిహారీ కార్మికులు చేయబట్టి స్థానికంగా ఉన్న హమాలీ కార్మికులకు పని కోల్పోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటిదంటే ప్రభుత్వమే కూలీ రేటు నిర్ణయించి క్వింటాలకు 50 రూపాయల చొప్పున నిర్ణయించి ప్రభుత్వమే కూలీ రేటు రైతులకు సంబంధం లేకుండా కూలీ రేటు నిర్ణయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వెల్ఫేర్ బోర్డు ద్వారా హమాలీ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఈ నెలలో పట్ల హమాలీ కూలీ రేటు క్వింటాల్కు 50 రూపాయల చొప్పున నిర్ణయించే విధంగా కార్మిక సంఘాలను పిలిచి చర్చలు పెట్టి పిలిచి కూలీ నిర్ణయించి ప్రభుత్వమే ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు